సోయకూర ఇడ్లీ. ఓకే. సో సోయకూర అనగానే అందరూ అస్సలు అబ్బా సోయకూరనా అంటారు. అండ్ ఇడ్లీ అంటే కూడా కొంచెం బ్లాంట్గా ఉంటుంది. బట్ ఆ రెండు కంబైన్ చేస్తే కొంచెం టేస్ట్ ఏమైనా ఎన్హాన్స్ అవ్వచ్చేమో చూడాలి మరి. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో యూజువల్గా నార్మల్గా అంటే పోప్ చేసుకోవడానికి అండ్ ఇడ్లీ పిండి తీసుకొచ్చేసావు అండ్ సోయకూర. సో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. సో దీనికి అడిషనల్గా మనము ఏదైనా చట్నీ కానీ ఏదైనా ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలి. సో ఇది ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ యూస్ చేస్తూ హెల్దీగా చేస్తున్నాం అనమాట. అవును. ఓకే, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేద్దాం. ముందు మనము సోయకూరని సార్ట్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్, ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు. అలాగే కొంచెం ఇంగువ కూడా. సోయకూర కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ యూజువల్గా సోయకూర కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి అదొకటే తీసుకోలేము అనమాట. ఇలా కొంచెం వైజ్గా ప్లాన్ చేసి ఇడ్లీలో మిక్స్ చేయడానికి ఫిక్స్ అయిపోయాం అంతే. ఓకే. సో మనకు ఏదైనా చేదుగా ఉండే దాంట్లోనే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. లైక్ సోయకూర కానీ కాకరకాయ కానీ వీటికి బెనిఫిట్స్ ఎక్కువ, బట్ అదే మనం తక్కువగా తీసుకుంటాం. సో అలాంటిదే మనం కాంబినేషన్స్లో యూస్ చేయాలి. సో ఆ టేస్ట్ కనీసం ఆ ఒగరు టేస్ట్ కూడా ఉండకుండా నార్మల్ టేస్ట్కి మనం తీసుకొచ్చేయాలి అనమాట. ఓకే. సో నెక్స్ట్ కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, డ్రై జింజర్ పౌడర్, ఓకే, కొంచెం పెప్పర్ కూడా. యూజువల్లీ ఆ వగరు టేస్ట్ పోవడానికి మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం. అవును, పోపు లాగా కూడా యూస్ చేసుకుంటున్నాం. ఓకే, పర్ఫెక్ట్. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి అది బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా ఇడ్లీ బ్యాటర్ వేస్తున్నాను. ఓకే. సో మనం ఇడ్లీ బ్యాటర్ అయితే ఎప్పుడు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాము, లైక్ 2 days యూస్ చేస్తారు. సో ఒకసారి ప్లెయిన్ ఇడ్లీ చేసి ఒకసారి ఇలా ఏదైనా కాంబినేషన్తో యూస్ చేయొచ్చు. ఓకే. అండ్ సోయకూర ప్లస్లో మీకు ఏదైనా ఆకుకూర కూడా యూస్ చేస్తూ ఉండొచ్చు. అవును. సో ఇది నేను చక్కగా మిక్స్ చేసేసాను. అంతలోపు మీరు స్టీమ్ ప్రిపేర్ చేసేయండి. ఓకే. సో ఇడ్లీ అయినా సరే, దోశ అయినా సరే, మమ్మీస్ ఏం చేస్తూ ఉంటారంటే ఒకసారి దాన్ని ఒక 2 days వరకు ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా ఏదైనా మనం ఒకసారి ప్లెయిన్గా తీసుకుంటే ఇంకొకసారి కాంబినేషన్తో తీసుకుంటే తినే వాళ్ళకు కూడా అది కొంచెం బోరింగ్గా అనిపించదు. కరెక్ట్. అండ్ ఇందులో కూడా మనము స్పైసెస్ కూడా యాడ్ చేసాము టేస్టీగా ఉండడానికి, బ్లాంట్గా కూడా లేకుండా కొద్దిగా స్పైసెస్ కూడా యాడ్ చేసాము కాబట్టి టేస్టీగానే ఉంటుంది యాక్చువల్లీ. అండ్ ఇడ్లీ పిండితో మనం ఆ సోయకూర కలిపాం కాబట్టి అసలు ఎక్కడ మనకు ఆ టేస్ట్ రాదు, సోయకూర టేస్ట్ రాదు, ఆ ఇడ్లీ పిండే డామినేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం దాంట్లో వేసేద్దాం. ముందుగా ఆయిల్తో గ్రీస్ చేద్దాం కొంచెం. ఓకే.
టైం పడుతుంది. అండ్ ఇలా కాంబినేషన్లో చేసుకుంటే మనకు ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ మీట్ అవుతామా లేకపోతే ఏంటి? ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ మీట్ అవుతాం మీరు చెప్పినట్టుగానే. ఇంకొకటి ఏంటి అంటే మన టేస్ట్ బర్డ్స్ కూడా చక్కగా యాక్టివేట్ అవుతాయి. బికాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ తెలిస్తే అది కూడా కొంచెం రిసీవర్ చాలా చక్కగా ఉంటుంది అనమాట. సో ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం ఆ ఇడ్లీస్ అయ్యాయో లేవో. యా ఓకే. ఓకే, సో పర్ఫెక్ట్గా అయిపోయాయి. ఇంకా జస్ట్ సర్వ్ చేసుకోవడమే కదా? యా అంతే. వావ్, చాలా మంచి అరోమా కూడా వస్తుంది యాక్చువల్గా. అండ్ ఎస్, అరోమాతో పాటు ఆ విజువలిటీ కూడా చాలా బాగుంది అట్లా గ్రీన్ కలర్గా చూస్తుంటే. ఓకే లాస్యా, సోయాకూర ఇడ్లీ రెడీ అయిపోయింది. ఎస్, సోయాకూర ఇడ్లీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయాకూర ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: సోయాకూర అరకప్పు, ఇడ్లీ పిండి 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, డ్రై జింజర్ పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. సోయాకూర ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో సోయాకూర, పసుపు, ఉప్పు, డ్రై జింజర్ పొడి, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో ఇడ్లీ పిండి, వేయించిన సోయాకూర మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ సోయాకూర ఇడ్లీ రెడీ.